క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం. శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున చాతుర్మాస యోగ నిద్రలోనికి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో మేల్కొంటారు. ఇలా మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున బృందావనంలో తులసి అమ్మవారితో కలిసి దర్శనమిస్తారు. ఈ రోజు తులసి మొక్కను లక్ష్మీదేవిగాను, ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువు గాని భావించి పూజిస్తారు. అదేవిధంగా కార్తీక మాసం కనుక శివపార్వతులను కూడా మారేడు మొక్కను పెట్టి పూజను చేసుకోవాలి. ఈ పూజలో శివకేశవులను కలిసి పూజించడం విశేషం. ఈ పూజను ఏ విధంగా జరుపుకోవాలి అంటే, కార్తీక మాసం శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తెల్లవారి ద్వాదశి రోజున ఉదయం పూజ చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం సూర్యాస్తమయంలో ఈ పూజను నిర్వహించాలి. ద్వాదశి కథ వింటూ 365 పువ్వొత్తులను వెలిగించిన వారికే కాకుండా చూసిన వారికి, ఆ వేడి తగిలిన వారికి కూడా పాపాలు నశించి అగ్నిలో పడిన దూది వలె భస్మమవుతాయి. ద్వాదశి పూజా విధానం క్లుప్తంగా ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి.